ఇక్కడ కూర్చున్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాలాగే పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు దేవర నూకరత్న. నేను 2 అబ్బాయిల్ని ఇక్కడ జాయిన్ చేశాను. నా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి 3rd క్లాస్, చిన్న అబ్బాయి 2nd క్లాస్. నా పిల్లలు ఇక్కడే చదువుకోవాలని చెప్పేసి నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడ 5th వరకు చదువుకొని తర్వాత ఏఎంజీ స్కూల్లో చదువుకున్న తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అలాగే నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా 2 పిల్లలు కూడా ఇక్కడే జాయిన్ చేశాను. ఇక్కడ స్టడీ చాలా బాగుంది. నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. 2-3 సార్లు ప్రైజులు కూడా తీసుకొచ్చారు. అంత చక్కగా చదువుకుంటున్నారు. నా పిల్లల్లాగే మీ పిల్లలు కూడా చాలా బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో టీచర్స్ కానీ, సార్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ చాలా బాగా చెప్తున్నారు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇదే ఫస్ట్ టైం నేను మైక్ తీసుకోవడం. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలనేది నా కోరిక అనేసి నేను నా పిల్లలు చదివిస్తున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని ఎంతమంది ఉంటే అంతమందిని ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని నేను కోరుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్లో చాలామంది చదివిస్తున్నారు. కాకపోతే ఫీజులు కట్టలేక ఒక 1 మంత్లో ఒక 2 వీక్ వరకు సెలవులు ఉంటున్నాయి ఫీజులు కట్టలేక. అదే గవర్నమెంట్ స్కూల్లో అయితే ఫీజు అవసరం లేదు. ఫ్రీగా భోజనం పెడుతున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, షూ, సాక్స్, డ్రెస్సు అన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. దీన్ని బట్టి దానికి తోడు కూడా అమ్మఒడి అదే తల్లికి వందనం కూడా మనకు అందుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మనం గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో అయితే అవే వచ్చిన ఆ తల్లికి వందనాన్ని అక్కడే ఇచ్చేయాల్సి వస్తుంది. అదే మన గవర్నమెంట్ స్కూల్ అయితే ఆ తల్లికి వందనం డబ్బులతో పిల్లలకి ఏదో ఆసరాగా దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. అవి మన ఇంట్లో చాలా అవసరాలుగా ఉపయోగపడతాయి. ఇలాగే ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని తమ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లల్ని చక్కగా చదివిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు అందరికీ నమస్కారం.